గుడ్ మార్నింగ్. ఈరోజు మనము అల్పాభివృద్ధి లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ గురించి ఈరోజు తెలుసుకున్నాం. మామూలుగా ప్రపంచంలోని దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య భేదాలు తెలుసుకోవాలంటే మనం ముఖ్యంగా కొన్ని నిర్వచనాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్య సమితి నివేదికను పరిశీలించిన తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, పశ్చిమ ఐరోపా దేశాల వాస్తవ తలసరి ఆదాయం కన్నా తక్కువ తలసరి ఆదాయం గల దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా మనం గమనించవచ్చు. ముఖ్యంగా వాస్తవ తలసరి ఆదాయాన్ని బట్టి ప్రపంచంలోని దేశాలని అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, పశ్చిమ ఐరోపా దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు. దానికన్నా తక్కువ తలసరి ఆదాయం గల దేశంలో అభివృద్ధి చెందుతున్న దేశాలుగా ఐక్యరాజ్య సమితి నివేదిక నిర్వచించింది. భారతదేశ ప్రణాళికా సంఘం 1950 మార్చి 15 ఏర్పడింది. దాని భారతదేశ ప్రణాళిక సంఘం నిర్వచనం ప్రకారము ఉపయోగించబడని లేదా తక్కువ ఉపయుక్తమైన మానవ సంపద ఒకవైపు, ఉపయుక్తం కాని సహజ వనరులు మరొక వైపు ఉన్న దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్పవచ్చు. మళ్ళీ ఒకసారి మనం నిర్వచనం ఒకసారి రిపీట్ చేసుకున్నాం. భారత ప్రణాళికా సంఘం నిర్వచన ప్రకారము ఉపయోగించబడని లేదా తక్కువ ఉపయుక్తమైన మానవ సంపద ఒకవైపు, ఉపయుక్తం కాని సహజ వనరులు మరొక వైపు ఉన్న దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్పవచ్చు. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు భారతదేశం కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఇవన్నీ అభివృద్ధి చెందుతున్న దేశాల కింద ఇక్కడ ఏమవుతున్నాయి అంటే మానవ వనరులు, మానవ సంపద అంటే ఉపయుక్తం కాని మానవ వనరులు ఒకవైపు, సహజ వనరులు సంపూర్తిగా ఉపయోగించుకోవడం ఒకవైపు. దీన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలుగా ప్రణాళిక సంఘం నిర్వచిస్తుంది. జాకబ్ వైనర్ అభిప్రాయంలో ఎక్కువ శ్రమ, ఎక్కువ సహజ వనరులు లేదా వీటన్నింటిని ఎక్కువగా ఉపయోగించి ప్రస్తుతం ఉన్న జనాభాకు తక్కువ సహజ వనరులు లేదా వీటన్నింటిని ఎక్కువగా ఉపయోగించి ప్రస్తుతం ఉన్న జనాభాకు ఎక్కువ జీవన ప్రమాణం కలిగించే అవకాశం ఉన్న దేశాలు లేదా ప్రస్తుతం ఉన్న జనాభాకే ఎక్కువ జనాభాకు కూడా ప్రస్తుత అధిక జీవన ప్రమాణం కలిగించే అవకాశాలు ఉన్న దేశాలు. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే జాకబ్ వైనర్ నిర్వచనంలో అంటే శ్రమ, ఎక్కువ శ్రమ అంటే శ్రామిక నైపుణ్యం, శ్రామిక శ్రమ జనాభా ఎక్కువ ఉంది, సహజ వనరులు ఎక్కువ ఉన్నాయి, కానీ జనాభాకు అవి తక్కువ అందిస్తున్నారు. ఎక్కువ ఉపయోగించే ప్రస్తుతం అంటే జీవన ప్రమాణం కలిగించే దేశాలు ఉన్నప్పటికీ అవి జీవన ప్రమాణం అందించే దేశాలు. ఇవన్నీ ఉన్న పరిస్థితులు ఏమన్నాడంటే అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్పినవాడు, అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్పడం జరిగింది అన్నమాట. ఆ రకంగా అంటే ఈ రకంగా తలసరి ఆదాయము, జాతీయ ఆదాయము వాటి అభివృద్ధి రేట్లు తక్కువగా ఉంటూ, వ్యవసాయ ప్రధాన దేశంగా ఉంటూ, పారిశ్రామికంగాను సాంకేతికంగాను వెనుకబడి, ఉత్పత్తి ఉత్పాదక శక్తి తక్కువగా ఉంటూ, పెట్టుబడి తగినంత లభించక ప్రాథమిక వస్తువులను ఎగుమతి చేస్తూ, పారిశ్రామిక యంత్రాలు దిగుమతి చేసుకుంటూ, విదేశీ మారక ద్రవ్యం లోటు ఉంటూ, సాంప్రదాయక ఉత్పత్తి పద్ధతులు వాడుకలో ఉంటూ, నిరక్షరాస్యత, సాంకేతిక పరిజ్ఞానం కొరత, జనాభా ఒత్తిడి, అల్ప ఉద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత వంటి లక్షణాలు ఉండటాన్ని అల్పాభివృద్ధి అని, అటువంటి దేశాలని అల్పాభివృద్ధి దేశాలని మనం వర్ణించవచ్చు. ఇవన్నీ కూడా ఒక ఆర్థిక వ్యవస్థ అల్పాభివృద్ధిని సూచించే ప్రమాణాలుగా చెప్పవచ్చు. అల్పాభివృద్ధి వల్ల ఆ ఆర్థిక వ్యవస్థలోని భాగమైన జనాభా మీద, జనజీవనం మీద, జీవన ప్రమాణాల మీద కలిగించే ప్రభావాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఇక్కడేమి తలసరి ఆదాయం అంటే ఒక దేశ మొత్తం జాతీయ ఆదాయంపై మొత్తం జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది. ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వసూలు విలువను జాతీయ ఆదాయం వస్తుంది. ఈ అభివృద్ధి రేట్లు తక్కువగా ఉంటూ, వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడుకుంటూ,
పారిశ్రామికంగా సాంకేతిక వెనుకబడుతూ, ఉత్పాదక శక్తి తక్కువగా ఉంటూ, పెట్టుబడి తగినంత లభించక, ప్రాథమిక వస్తువులను ప్రాథమిక వస్తువులు అంటే వ్యవసాయ అనుబంధ వస్తువులను ఎగుమతి చేస్తూ, పారిశ్రామిక యంత్రాలు దిగుమతి చేసుకుంటూ, విదేశీ మార్గద్రవ్యాలు లోటు ఉంటూ, సాంప్రదాయిక పురాతన పద్ధతులు వ్యవసాయ రంగంలోను పారిశ్రామికలను పాటిస్తూ, నిరక్షరాస్యత, సాంకేతిక పరిజ్ఞానం కొరత, జనాభా ఒత్తిడి జనాభా ఒత్తిడి అంటే ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలు అణుబాంబులు తయారు చేసుకుంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలు జనాభా అణుబాంబులు తయారు చేస్తూనే అన్నారు ఒక ఆర్థికవేత్త. ఇక్కడ ఏమి జనాభా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అల్ప ఉద్యోగిత చదువుకున్న నిరుద్యోగుల వైపు, వ్యవసాయ రంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగుల వైపు, ప్లస్ చేసుకునే ప్రచ్ఛన్న నిరుద్యోగిత వ్యవసాయ రంగంలో, అల్ప ఉద్యోగిత విద్యా రంగంలో, అన్ని కూడా ఈ లక్షణాలన్నీ మనం వర్ణించవచ్చు. ఇవన్నీ కలిసి ఏమైతే ఈ జనాభా మీద, జనజీవనం మీద, జీవన ప్రమాణాల మీద కలిగించే ప్రభావాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలు లేదా అల్పాభివృద్ధి చెందుతున్న దేశాలు, ఈ విధంగా మనము ఆ నిర్వచనం మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనము అల్పాభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు లేదా అభివృద్ధి చెందుతున్న దేశాల గురించి మనం తెలుసుకుందాం. అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి? వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్? ఆర్థిక వ్యవస్థ నిర్మాణపు లక్షణాలు. మొదటి ఏముంది? ఆర్థిక వ్యవస్థ నిర్మాణపు లక్షణాలు. ఇక్కడ ఏమి ఆర్థిక వ్యవస్థ నిర్మాణం మన ప్రపంచంలో 3 రకాల ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి ఆర్థిక నిర్మాణ లక్షణాలు ఉన్నాయి? పెట్టుబడి ఉందా, సామ్యవాదం ఉందా, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉందా? తర్వాత అవస్థాపన పెట్టుబడుల కొరత. అవస్థాపన సౌకర్యాలు ఏమి? అవస్థాపన సౌకర్యాలు ఇక్కడ మనము 2 రకాలుగా గుర్తించవచ్చు. ఏముంది ఇక్కడ? భౌతిక అవస్థాపన సౌకర్యాలు, మామూలు, తర్వాత సాధారణ అవస్థాపన సౌకర్యాలని. అందులో విద్య వైద్యం ఉంటుంది అవస్థాపన. తర్వాత భౌతికంగా రోడ్లు, రవాణా, రైల్వేలు, ఈ దీనిలలో పెట్టుబడులు కొరతగా ఉంటాయి. తక్కువ అభివృద్ధి రేటు చాలా తక్కువగా ఉంటుంది, గ్రోత్ రేటు ఈ దేశాల్లో ఎస్పెషల్లీ. ఇవి 3 లక్ష్యాలు. నెక్స్ట్ 4వ లక్షణము తక్కువ జీవన ప్రమాణ స్థాయి, లో లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. జీవన ప్రమాణం తక్కువగా ఉండడానికి ఏమి? ఈ దేశాల్లో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనాభా ఒత్తిడి వలన పేదరికం ఒకవైపు, మరొక వైపు నిరుద్యోగం వలన తక్కువ జీవన ప్రమాణ స్థాయి ఉంటుంది. తర్వాత పొదుపు పెట్టుబడుల కొరత. ఎప్పుడైతే జనాభా ఒత్తిడి ఎక్కువైతే, ఎక్కువ నిరుద్యోగం ఉంటే వాళ్ళు పొదుపు చేసే సామర్థ్యం తక్కువ ఉంటుంది. ఎప్పుడు పొదుపు తక్కువ ఉంటుందో పెట్టుబడులు కూడా కొరత ఉంటాయి. ల్యాక్ ఆఫ్ సేవింగ్, ల్యాక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. తర్వాత మూలధన స్థాయి కొరత. ఎప్పుడైతే నిరుద్యోగము, పేదరికము తాండవిస్తుందో అక్కడ పెట్టుబడుల కొరత వలన మూలధన స్థాయి కూడా ఆ దేశాలలో కొరతగా ఉంటుందని మనం చెప్పవచ్చు. ఓకే, తక్కువ జీవన పొదుపు పెట్టుబడుల కొరత. తర్వాత మనము నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత. ఈ దేశాలలో నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత కూడా ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక ద్వైతం. ఎక్కడెక్కడ నిరుద్యోగిత, అన్ఎంప్లాయ్మెంట్. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవస్థాపరమైన నిరుద్యోగిత ఉండొచ్చు, ప్రచ్ఛన్న నిరుద్యోగిత, ఋతు సంబంధ నిరుద్యోగిత, విద్యావంతుల నిరుద్యోగిత, అల్ప నిరుద్యోగిత, ఇవన్నీ కూడా ఉంటాయి. నిరుద్యోగిత ఏమి? 17 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉండి పనిచేసే సామర్థ్యం ఉండి కూడా పని లభించని స్థితిని నిరుద్యోగం అంటారు. ఆర్థిక ద్వైద్యం ఒకవైపు ఇక్కడ ఏముంటాయంటే, ఒకవైపు సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థ, మరోవైపు ఆధునిక ఆర్థిక వ్యవస్థ. గ్రామీణ ప్రాంతాలలో పురాతన వ్యవసాయ పద్ధతులు,
పురాతన పద్ధతులను అనుసరిస్తూ సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. మరొక వైపు పట్టణాల్లో మాల్స్, తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రతి ఒక్కటి మౌలిక సౌకర్యాలు ప్రతి ఒక్కటి కూడా ఆధునికంగా ఉండి, అంటే ఆధునిక ఆర్థిక వ్యవస్థ, సాంప్రదాయ 2 కూడా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో మనం చూడవచ్చు. జనాభా ఒత్తిడి. ఇక్కడ జనాభా విపరీతంగా పెరగడం వలన ఆ సమస్యలన జనాభా ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఆదాయ సంపద వినియోగాల్లో అసమానతలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయము, సంపద వినియోగాల్లో ఇన్ఈక్వాలిటీస్, మాల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్, వెల్త్ అండ్ కన్జంప్షన్. ఎందుకు ఇప్పుడు మనము ఆదాయం ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకవైపు పేదరికము, నిరుద్యోగము తాండవించడం వలన ఆదాయాలు అంతంత మాత్రమే ఉంటాయి. కాబట్టి వినియోగం కూడా చేయలేరు. కాబట్టి ఆదాయం, సంపద వినియోగంలో అసమానతలు ఆటోమేటిక్గా సహజంగా ఉంటాయి. జననాల మరణాలలో వ్యత్యాసం. ఎందుకంటే జననాలు ఎక్కువగా ఉంటాయి, మరణాలు ఏది వైద్య సౌకర్యాలు అభివృద్ధి చెందడం వల్ల అందులో జరుగుతూ ఉంటాయి. ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ, ఉద్యమత్వం కొరత, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఉద్యమిత్వం చాలా తక్కువగా ఉంటుంది, అంత ఒత్తిడి వలన వచ్చేసి మనమేం చేస్తాంలే, మనమేం వ్యాపారం చేస్తాంలే అని ఒక ల్యాక్ ఆఫ్ ఉద్యమిత్వము, నాలెడ్జ్, జ్ఞానము తక్కువ ఉంటాయి. సాంఘిక పరిస్థితి, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలుగా మనము చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కటి మనము చర్చించుకుంటా వద్దాము. అందులో అభివృద్ధి చెందుతున్న దేశంలో మొదటి లక్షణము ఆర్థిక వ్యవస్థ నిర్మాణం లక్షణాలు. ఆర్థిక వ్యవస్థను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? 3 రకాలుగా విభజించవచ్చు. మనం అనుకున్న ఆర్థిక వ్యవస్థ నిర్మాణము, ఆర్థిక వ్యవస్థ ఏమి? ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. అంటే ఉత్పత్తి సాధనాలు ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉంటే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ, ఉత్పత్తి సాధనాలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, ఉత్పత్తి సాధనాలు అటు ప్రభుత్వ రంగంలోనూ ఇటు ప్రైవేట్ రంగంలోనూ ఉంటే అది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, అది ఆర్థిక వ్యవస్థ. కానీ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో ఏ ఆర్థిక వ్యవస్థనా, ఏ దేశంలో అయినా కూడా 3 రంగాలు ఉంటాయి: వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవ రంగం. దాన్నే మనము వ్యవసాయ రంగాన్ని ప్రాథమిక రంగం అంటాం, పారిశ్రామిక రంగాన్ని ద్వితీయ రంగం అంటాం, సేవా రంగాన్ని తృతీయ రంగం అంటాం. ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయ రంగం అతి ప్రధానమైనది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పారిశ్రామిక తక్కువ పాత్ర ఉంటుంది, సేవా రంగం పాత్ర కూడా అభివృద్ధి చెందుతున్న అంత అధికంగా ఉండదు. కాబట్టి ఇక్కడ ఆర్థిక వ్యవస్థ నిర్మాణపు లక్షణాల్లో ప్రాథమిక రంగానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎక్కువ వ్యవసాయ రంగం పైనే ఆధారపడి ఉంటారు ఈ దేశాల్లో ప్రజలు. రెండవది అవస్థాపన పెట్టుబడుల కొరత. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో అవస్థాపన సౌకర్యాలు అధికంగా కల్పించాలి. రవాణా, విద్యుత్ శక్తి, ఉక్కు, ఇంధనము, నీరు, మార్కెట్టు, విద్య, వైజ్ఞానిక, వైద్య, ఆరోగ్య సౌకర్యాలని అవస్థాపన సౌకర్యాలు అంటారు. మనం బాగా గమనించు, ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో అవస్థాపన సౌకర్యాలు అధికంగా కల్పించాలి. రవాణా, విద్యుత్ శక్తి, ఉక్కు, ఇంధనము, నీరు, మార్కెట్టు, విద్య, వైజ్ఞానిక, వైద్య, ఆరోగ్య సౌకర్యాలనే అవస్థాపన సౌకర్యాలు అంటారు. ఈ సౌకర్యాలను కల్పించడానికై చేసే పెట్టుబడులను అవస్థాపన పెట్టుబడులు అంటారు. అంటే ఏ దేశంలో అయితే పెట్టుబడులను రవాణా, విద్యుత్ శక్తి, ఉక్కు, ఇంధనము, నీరు, మార్కెట్, విద్య, వైజ్ఞానిక రంగాలపై పెట్టుబడి పెడితే దాన్ని అవస్థాపన. ఇది ప్రైవేట్ రంగం చేయలేదు, ఎందుకంటే వారికి అది లాభదాయకం కాదు, లాభాలు దీర్ఘకాలంలో కానీ రావు, వీటి పెట్టుబడులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ పెట్టుబడులు ప్రభుత్వమే కల్పించి అవస్థాపన సౌకర్యాలు పెంపొందిస్తుంది. కానీ ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ అవస్థాపన పెట్టుబడుల కొరత వలన అభివృద్ధి చెందుతున్న దేశాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేకపోతున్నాయి అని మనం చెప్పవచ్చు.
తక్కువ అభివృద్ధి రేటు. ఈ దేశాలలో జాతీయ తలసరి ఆదాయ పెరుగుదల రేటు అల్పంగా ఉంటాయి. ఉదాహరణకు కొన్ని దేశాలలో తలసరి ఆదాయం 2% కంటే అధికంగా ఎప్పుడూ పెరగలేదు. అదే జపాన్లో 9% పైగా ఉంది. జాతీయ ఆదాయం పెరగడం వలన కొన్ని దేశాల్లో జనాభా అధికంగా పెరగడం వలన తలసరి ఆదాయం అల్పంగా ఉంది. 1960 కాలంలో భారతదేశం కంటే అభివృద్ధి చెందిన దేశాలు అధికంగా వృద్ధి రేటు సాధించాయి. కానీ 1961-90 కూడా భారతదేశంలో పెరుగుదల అంత అధికంగా ఉంది. 91 నుండి ఈ రేటు మరింత పెరుగుతూనే ఉన్నది. కానీ పెరుగుతున్న స్థాయిలో అంత లేదు. కాబట్టి మొత్తం మీద అభివృద్ధి చెందుతున్న దేశాలలో తలసరి ఆదాయ అభివృద్ధి రేటు, జాతీయ అభివృద్ధి రేటు తక్కువ స్థాయిలో ఉంటుంది అని మనం చెప్పవచ్చు. తక్కువ జీవన ప్రమాణ స్థాయి, లో లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. తలసరి ఆదాయము అల్పంగా ఉన్నప్పుడు ఈ దేశాలలో సాధారణంగా జీవన ప్రమాణ స్థాయి కూడా అల్పంగా ఉంటుంది. వైద్య ఆరోగ్య సౌకర్యాల దృష్ట్యా, కనీస అవసరాల దృష్ట్యా, అక్షరాస్యత మొదలైన వాటి దృష్ట్యా చూసినా కూడా ఈ దేశాలు వెనుకబడి ఉంటాయి. వైద్య ఆరోగ్య సౌకర్యాల దృష్ట్యా, కనీస అవసరాల దృష్ట్యా ఈ దేశాలోకి తిండి, బట్ట, నివాసం ఈ 3 వెనుకబడిన దేశాలు కొరతగానే ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఆదాయం అల్పంగా ఉందో జీవన ప్రమాణ స్థాయి కూడా ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తక్కువ ఉంటుందని మనం చెప్పవచ్చు. పొదుపు పెట్టుబడుల కొరత, ల్యాక్ ఆఫ్ సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. జాతీయ తలసరి ఆదాయాలు అల్పంగా ఉండటం వల్ల, పేదరికం అధికంగా ఉండటం వల్ల ఈ దేశాలలోని ప్రజలకు పొదుపు చేసే శక్తి తక్కువగా ఉంటుంది. అత్యధిక ప్రజల ఆదాయాలు తక్కువగా ఉండటం వల్ల కనీస అవసరాలను తీర్చుకోవడానికి వారు శ్రమ పడవలసి వస్తుంది. అధిక ఆదాయాలు గల తక్కువ మంది ప్రజలు తమ పొదుపును ఉత్పత్తిని పెంచే విధంగా పెట్టుబడి చేయకుండా విలాస వస్తువులపై బంగారము లేదా ఇతర వస్తువుల రూపంలో వినియోగిస్తారు. ఇక్కడ గమనించండి, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకవైపు వాళ్ళ పొదుపును కనీస అవసరాలకు ఒకవైపు వాళ్ళు తీసుకుంటుంటే, ఒకవైపు వాళ్ళు కనీస అవసరాలు తీసుకుంటే, మరొక వైపు కొంతమంది వేరే వర్గం ప్రజలు వచ్చేసి వాళ్ళ ఆదాయాలను పొదుపు చేయకుండా విలాస వస్తువులపై, బంగారు వస్తువులపై వాళ్ళు ఇతర వినియోగాలు వినియోగిస్తున్నారు. దానివల్ల ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పొదుపు పెట్టుబడులు కొరతగా ఉంటాయని మనం చెప్పవచ్చు. పొదుపు పెట్టుబడులు కొరతగా ఉంటాయని మనం చెప్పవచ్చు. తర్వాత మూలధన స్థాయి కొరత. మూలధన స్థాయి కొరత ఎలా ఉంది? ల్యాక్ ఆఫ్ క్యాపిటల్ ఇన్ఫ్లేషన్. మనం ఏముంది, మూలధన స్థాయి ఈ దేశాల్లో తక్కువ స్థాయిలో ఉంటుందో తెలుస్తుంది. ప్రాథమిక పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, అవస్థాపన సౌకర్యాలు పెరిగినప్పుడే మూలధన సంచయం జరిగినట్లు భావించాలి. ప్రాథమిక పరిశ్రమలో ఉక్కు, విద్యుత్ శక్తి, బొగ్గు వంటి ఇంధన పరిశ్రమలు ఉన్నాయి. భారీ పరిశ్రమల్లో భారీ యంత్ర పరిశ్రమలు కూడా ఉన్నాయి. అవస్థాపన సౌకర్యాల్లో రైల్వే, రోడ్లు, సముద్రయానము, విమానయానము, రవాణా రంగాలు, కమ్యూనికేషన్ వగైరా ఉంటాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ పరిశ్రమ అభివృద్ధి మూలధన కొరత వల్ల తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇక్కడ ఏమి అంటే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మూలధన కొరత వలన అవస్థాపన సౌకర్యాలు అభివృద్ధి చెందవు. మూలధన స్థాయి కొరత ఎందుకు ఉంటుంది? ఇక్కడ మూలధన సంచయం తక్కువగా ఉంటుంది. ఎందుకు మూలధన సంచయం తక్కువ ఉంటుంది? పొదుపు తక్కువ కాబట్టి. అందువలన ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మూలధన స్థాయి కొరత ఉండలన మూలధన సంచయనము అంతగా ఉండదు అని మనం చెప్పుకోవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం కొరత, ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ. ఈ దేశాలలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల నిర్వహణలో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. సాంప్రదాయక
పురాతన పనిముట్ల ద్వారా వ్యవసాయాన్ని సాగు చేయడం, పరిశ్రమలలో ఆధునాతన భారీ యంత్ర పరికరాల ద్వారా, సాంకేతిక ఉత్పత్తి పద్ధతుల ద్వారా కాకుండా పాత పద్ధతుల ద్వారా ఉత్పత్తిని చేపడుతున్నారు. అందుకు పొదుపు, పెట్టుబడి, మూలధన స్థాయిల కొరత కారణమని చెప్పవచ్చు. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో సాంకేతిక విజ్ఞానము కొరతగా ఉన్నది. అంటే ఇక్కడ అందువలన ఆర్థిక వ్యవస్థలో ఉన్న వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగాల నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకంటే కొరతగా ఉంది కాబట్టి. ఇక్కడ ఎందుకు కొరతగా ఉండడం వల్ల ఏం చేస్తున్నారు? వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో సాంప్రదాయక పురాతన పనిముట్ల ద్వారా వ్యవసాయాన్ని సాగు చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం పారిశ్రామిక రంగంలో వాడరో, వినియోగించరో, అప్పుడు ఏమైతుంది అంటే పొదుపు, పెట్టుబడి కొరత కారణమని చెప్పవచ్చు. ఆటోమేటిక్గా తక్కువ ఉత్పత్తి జరుగుతుంది, దానికి ఎక్కువ ఏమవుతుంది. కాబట్టి ఇక్కడ సాంకేతిక విజ్ఞానం కొరత వలన వ్యవసాయ రంగము, పారిశ్రామికం కూడా రంగం అభివృద్ధి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందని మనం చెప్పవచ్చు. ఉత్పాదక శక్తి కొరత, ల్యాక్ ఆఫ్ ప్రొడక్టివిటీ ఫోర్సెస్. ఆధునాతన సాంకేతిక పరికరాలను, ఆధునాతన ఉత్పత్తి పద్ధతులను ఉపయోగించినప్పుడు ఉత్పత్తి తగ్గడమే కాకుండా ఉత్పాదక శక్తి కూడా తగ్గుతుంది. వ్యవసాయ రంగంలో శ్రామిక సంఖ్య పెరగడం వల్ల కూడా ఉత్పాదక శక్తి పెరుగుతుంది. ఒక ఎకరంపై, భూమిపై ఆధారపడే జనాభా పెరుగుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిశోధన అభివృద్ధిపై చేసే పెట్టుబడి అల్పంగా ఉండడం వల్ల ఉత్పాదక స్థాయి కూడా తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏమంటే ఉత్పాదక శక్తి అంటే వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందుతున్న దేశం మన భారతదేశంలో మనం తీసుకున్నాం. భారతదేశంలో మనం గమనిస్తే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంటే ఉదాహరణకి రంగయ్య అనే రైతుకి 50 ఎకరాలు భూమి ఉంది అనుకున్నాం. అతనికి 5 మంది కుమారులు. ఈ 5 మంది కుమారులు మళ్ళా వాళ్ళు అతని భూమిని పంచగా ఒక్కొక్కరికి 10 ఎకరాలు వచ్చింది. ఆ 5 మంది కుమారులకి మళ్ళా 2 కొడుకులు పుట్టారు. అప్పుడేమైంది? ఇక్కడ 5 ఎకరాలు అయినాయి. మళ్ళా వాళ్ళిద్దరికి 2 కొడుకులు పుడితే ఒక్కొక్కరు 2.5 ఎకరా. వాళ్ళకి మళ్ళా 2 సంతానం పెడితే ఒక్కొక్కరు 1.5 ఎకరా. అంటే ఇక్కడ ఏమైతుంది అంటే వ్యవసాయ రంగం పైన ఆధారపడే జనాభా పెరుగుతున్న కొద్దీ భూమి పెరగడం లేదు. దాని అంటే ఇక్కడ హెక్టారు అంటే కమతము, భూమి కమతము అంటే భూమి సాగు చేసే విస్తీర్ణం. ఉత్పాదక శక్తి అంటే 1 ఎకరా భూమిలో, 1 హెక్టార్ భూమిలో ఎంత పండిస్తున్నారు, ఎంత ఉత్పత్తి చేస్తున్నారు. ఆ ఉత్పత్తి తగ్గిపోవడానికి గల కారణం ఏమి అంటే భూమి పైన ఆధారపడే జనాభా పెరుగుతుంది. అంటే వ్యవసాయ రంగంలో మనకి ప్రచ్ఛన్న నిరుద్యోగుతుంది. అంటే 20 మంది చేసే పనిని 100 మంది చేస్తున్నారు. అంటే 80 మంది శ్రామికులు. అందుకే ప్రచ్ఛన్న నిరుద్యోగితలో ఉపాంత ఉత్పాదకత శూన్యంగా మనం చెప్పుకోవచ్చు. అందువల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలలో జనాభా ఒత్తిడి వలన వ్యవసాయ రంగంలో ఉత్పాదక శక్తి, భూమి కూడా కుచించుకుపోవడం వలన వాళ్ళు ఎప్పుడైతే ఒక వ్యక్తి దగ్గర తక్కువ భూమి ఉందో ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసేదానికి సాధ్యం కాదు. అప్పుడు ఉత్పత్తి పెరగదు. ఉత్పత్తి ఎక్కువ సాధించాలి, ఉత్పాదక శక్తి ఎక్కువ పెరగాలి అంటే అతను ఎక్కువ భూమి ఉండాలా. భూమి ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టగలడు, ఆధునిక సాగులు. తక్కువ భూమి ఉన్నప్పుడు 1 ఎకరాను, 2 ఎకరాలు, హెక్టార్ భూమి 2.5 ఎకరాలు ఉన్నప్పుడు అవి చేయలేక జనాభా ఒత్తిడి వలన ఈ దేశాలలో ఉత్పాదక శక్తి కొరత ఉంది, ఉత్పత్తి కూడా తక్కువగా ఉంది మనం చెప్పుకోవచ్చు. తక్కువ స్థాయి పారిశ్రామికీకరణ, లో లెవెల్ ఇండస్ట్రియలైజేషన్. ఈ దేశాలలో
పారిశ్రామికీకరణ పరిమితంగాను ప్రారంభ దశలో ఉంటుంది. పారిశ్రామికీకరణ ప్రారంభ దశలో ముడి పదార్థాలను మెరుగుపరచడం, రెండో దశలో అత్యధికంగా వినియోగ వస్తువుల ఉత్పత్తి జరగడం, మూడో దశ అయిన పరిపక్వ దశలో మూలధన వస్తువుల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు సాధారణంగా మొదటి లేదా రెండు దశలో ఉంటాయి. అంటే పారిశ్రామిక ఉత్పత్తిలో వినియోగ వస్తువుల వాటా అధికంగా ఉంటుంది. అవస్థాపన పెట్టుబడుల సౌకర్య కొరత వల్ల పారిశ్రామికీకరణ జరగడం లేదని ముందే తెలుసుకున్నాము. ఇక్కడ మనం గమనిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాలలో లో లెవెల్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తక్కువ పారిశ్రామికీకరణ జరుగుతుంది. ఈ దేశాల్లో పారిశ్రామికీకరణ పరిమితంగాను ప్రారంభ దశలోనూ ఉంటుంది. పారిశ్రామికీకరణ ప్రారంభ దశలో ముడి పదార్థాలను మెరుగుపరచడం, రెండో దశలో అత్యధికంగా వినియోగ వస్తువుల ఉత్పత్తి జరగడం, మూడో దశ అయిన పరిపక్వ దశలో మూలధన వస్తువుల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు సాధారణంగా మొదటి లేదా రెండో దశలో ఉంటాయి. అంటే పారిశ్రామిక ఉత్పత్తిలో వినియోగ వస్తువుల వాటా అధికంగా ఉండడం వలన అవస్థాపన పెట్టుబడుల సౌకర్య కొరత వల్ల కూడా పారిశ్రామిక జరగడం లేదని మనం ముందే తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఈ మొత్తం మీద అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తక్కువ స్థాయి పారిశ్రామికీకరణ, ఎందుకంటే కేవలం ఇక్కడ వినియోగ వస్తువులు మాత్రం ఉత్పత్తి చేస్తుంటారు. ఉత్పాదక వస్తువులు కానీ మూలధన వస్తువులు కానీ ఇక్కడ ఉత్పత్తి చేసేందుకు పెట్టుబడి కొరతగా ఉంటుంది, మూలధన సంచయం తక్కువ ఉంటుంది, కాబట్టి తక్కువ అవస్థాపన సౌకర్యాలు ఉంటాయి, కాబట్టి తక్కువ స్థాయి పారిశ్రామికీకరణ జరుగుతుంది ఈ దేశాలలో మనం చెప్పుకోవచ్చు. ముడి సరుకులు కొరత, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముడి సరుకులు కొరతగా ఉంటాయి. ల్యాక్ ఆఫ్ రా మెటీరియల్. అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ వ్యవసాయ ఉత్పత్తులను కానీ సహజ వనరులను కానీ పరిశ్రమలలో ముడి పదార్థాలుగా వాడకుండా ఇతర దేశాలు విదేశీ మారకం కొరకై ఎగుమతి చేస్తుంటాయి. అంటే ఇక్కడ ఏమి అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు పారిశ్రామిక రంగం అంతంత మాత్రం అభివృద్ధి చెందడం వలన వ్యవసాయ రంగంలో ప్రాథమిక వస్తువులను ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తుంటాయి. ఈ ప్రాథమిక సరుకులు దిగుమతి చేసుకొని కొన్ని దేశాలు అభివృద్ధి చెందాయి. అంటే ఈ అభివృద్ధి చెందిన దేశాలు ఎగుమతి చేసుకొని అవి డెవలప్ అయ్యాయి, కానీ ఇవి అభివృద్ధి చెందల. ఉదాహరణకి పత్తిని దిగుమతి చేసుకొని ఇంగ్లాండ్ పారిశ్రామిక విప్లవాన్ని సాధించింది. ముడి ఇనుమును దిగుమతి చేసుకొని జపాన్ ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా మారింది. ఈ ప్రాథమిక సరుకులను ఎగుమతి చేస్తూ అభివృద్ధి చెందుతున్న దేశాలు వెనకబడిగానే అభివృద్ధి చెందుతూనే ఉండిపోయినాయి. అంటే దీనికి కారణం ఏమి అంటే ఇక్కడ పురాతన పద్ధతులు అనుసరించడం, సాంకేతిక విజ్ఞానం కొరత, మూలధన సంచలనం కొరత, ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. అంటే ఇవన్నీ రా మెటీరియల్ ఏదో అంటే సాంకేతిక పరిజ్ఞానం, ఇవన్నీ కూడా ముడి సరుకుల కొరత వల్ల కూడా ఇవి ఇంకా వెనకబడిగానే ఉన్నాయి అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ పాయింట్ నిరుద్యోగిత, ప్రచండ నిరుద్యోగిత. మనం చెప్పుకున్నాం నిరుద్యోగిత అంటే ఏమి. ఇక్కడ 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉండి పనిచేసే ఆసక్తి, పనిచేసే అభిరుచి ఉండి నైపుణ్యం పని లభించని స్థితిని నిరుద్యోగము అంటాం. మన భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న మన భారతదేశంలో ప్రచండ నిరుద్యోగం కాదు, వ్యవస్థాపరమైన నిరుద్యోగిత ఉన్నది. వ్యవసాయ రంగంలో ఋతు సంబంధ నిరుద్యోగిత, ప్రచండ నిరుద్యోగిత ఉన్నది. అదే మిగతా అన్ని రంగాల్లో కూడా ఏమున్నాయి, ఇక్కడ విద్యావంతుల నిరుద్యోగిత, అల్ప నిరుద్యోగిత, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈ ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, జనాభా అధిక ఉన్న దేశాల్లో పారిశ్రామికీకరణ జరిగితే నిరుద్యోగిత అధికంగా ఉంటుంది. జనాభా పెరిగినప్పుడు శ్రామిక సంఖ్య పెరుగుతుంది. పెరుగుతున్న శ్రామిక సంఖ్యకు ఒక్క వ్యవసాయ రంగమే ఉద్యోగిత కల్పించలేదు. కాబట్టి శ్రామికులకి పారిశ్రామిక సేవ రంగాల్లో ఉద్యోగిత కల్పించాలి. వెనుకబడిన దేశాలలో
పారిశ్రామిక రంగం అభివృద్ధి చెంది ఉండదు. కాబట్టి నిరుద్యోగిత, అల్ప నిరుద్యోగిత అధికంగా ఉంటాయి. వ్యవసాయ రంగంలో ప్రత్యేక నిరుద్యోగిత, తర్వాత మిగతా రంగంలో అల్ప నిరుద్యోగిత, విద్యావంతుల నిరుద్యోగిత, వ్యవస్థాపన నిరుద్యోగిత ఇక్కడ తాండవిస్తుంటుంది. ఎందుకంటే ఇక్కడ జనాభా పెరుగుతుంది. అంటే ఈ నిరుద్యోగితను తగ్గించాలంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పారిశ్రామిక రంగాన్ని, సేవా రంగాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుందో అప్పుడు ఉపాధి అవకాశాలు పెరిగి నిరుద్యోగం తగ్గేదానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందో, ఇంకా సాంకేతిక పరిజ్ఞానం కాదు, వ్యవసాయ రంగం అభివృద్ధి చెంది అంటే అందరికీ ఉపాధి అంటే ఎప్పుడైతే మిట్ట పంటలు కాదు అన్ని రకాలు ఎక్కువ, ఒక పంటలో 3 రకాలు అంటే 3 సార్లు పంట పండిస్తారు. ఒక పంట అయితే ప్రతి నిరుద్యోగితుంది అంటే ఋతు సంబంధ నిరుద్యోగిత. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలి, సేవా రంగం అభివృద్ధి చెందాలి. ఈ 3 రంగాలు కూడా అభివృద్ధి చెందితే అప్పుడు నిరుద్యోగిత, నిరుద్యోగిత ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తగ్గేదానికి అవకాశం మెండుగా ఉంటుందని మనం చెప్పవచ్చు. ఆర్థిక ద్వైవిధ్యము, ఎకనామిక్ డ్యూలిజం. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో 2 విభిన్న రంగాలు ఉంటాయి. ఆధునిక సాంకేతిక ఉత్పత్తి పద్ధతులతో, ఆధునిక వ్యవస్థలతో, ఆధునిక ద్రవ్య మూలధన మార్కెట్లతో, అభివృద్ధి చెందుతున్న బ్యాంకింగ్ రంగంతో, సాంకేతిక పరిజ్ఞానంతో, ఆధునిక దృక్పథంతో కూడిన వ్యక్తులు మొదటి రంగంలో ఉంటారు. దీనినే ఆధునిక రంగము అంటారు. ఇందుకు విరుద్ధంగా రెండో రంగం, దానినే జీవనాధార రంగము అంటాం. వ్యవసాయ రంగం పైన ఎక్కువగా ఆధారపడడం, అందులో సనాతన పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని సాగు చేయడం, సాంప్రదాయక పద్ధతుల్లో దృక్పథాలతో కూడిన ప్రజలు ఉండటం, వడ్డీ వ్యాపారులపై, అసంఘటిత ద్రవ్య మార్కెట్పై, వస్తు మార్పిడి పద్ధతిపై ఆధారపడడం మొదలవన్నీ జీవనాధార రంగంలో ఉంటాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ 2 రంగాల సమ్మేళనాన్ని మనం గమనించవచ్చు. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకవైపు ఆధునిక రంగము, మరొక వైపు జీవనాధార రంగం ఉంటాయి. అంటే గ్రామీణ ప్రాంతాలలో జీవనాధార రంగం మనకు అగుపిస్తుంది, పట్టణ ప్రాంతాల్లో ఆధునిక రంగం కనిపిస్తుంది. అంటే ఈ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఈ 2 కూడా ఉంటాయి. అందుకే దాన్ని ఎకనామిక్ డ్యూలిజం అంటాము. 2 వైపుల అభివృద్ధి, ఈ 2 వ్యవస్థ కూడా దీని లక్షణంగా మనము చెప్పుకోవచ్చు. జనాభా ఒత్తిడి. ఒక ఆర్థిక వ్యవస్థలో జనాభా పెరుగుదల 2 విభిన్న పాత్రలు నిర్వహిస్తుంది. జనాభా పెరిగినప్పుడు శ్రామిక సంఖ్య పెరుగుతుంది, అలాగే నిత్యావసర వస్తువుల డిమాండ్ పెరుగుతుంది. ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనది? ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి స్థాయిపై ఆధారపడి ఉంటుంది. ఉత్పాదక సామర్థ్యం తక్కువగా ఉన్న ఆర్థిక వ్యవస్థలో జనాభా పెరుగుదల తలసరి ఆదాయాన్ని, తద్వారా జీవన ప్రమాణ స్థాయిని తగ్గిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో జనాభా పెరుగుదల రెండో పరిమాణానికి దారితీస్తుంది. తద్వారా అనేక అవాంఛనీయ ఫలితాలు ఏర్పడతాయి. ఒక ఆర్థిక వ్యవస్థలో జనాభా పెరుగుదల 2 విభిన్న పాత్రలు నిర్వహిస్తుంది. జనాభా పెరిగినప్పుడు శ్రామిక సంఖ్య పెరుగుతుంది, అలాగే నిత్యావసర డిమాండ్ పెరుగుతుంది. ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనది అనేది ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి స్థాయిపై ఆధారపడి ఉంటుంది. ఉత్పాదక సామర్థ్యం తక్కువగా ఉన్న ఆర్థిక వ్యవస్థలో జనాభా పెరుగుదల తలసరి ఆదాయాన్ని, తద్వారా జీవన ప్రమాణ స్థాయిని తగ్గిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనాభా పెరుగుదల రెండో పరిమాణానికి దారితీస్తుంది, తద్వారా అనేక అవమానాలు పడతాయి. అంటే ఇక్కడ ఏమి అంటే జనాభా పెరుగుదల వల్ల, జనాభా విస్ఫోటనం వల్ల, అందుకే అప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, అంటే అభివృద్ధి చెందిన దేశాలు అణుబాంబులు తయారు చేస్తుంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు జనాభా అణుబాంబులు తయారు చేస్తున్నాయి. ఈ జనాభా పెరుగుదల వలన ఏం జరుగుతుంది? ఇక్కడ నిత్యావసర వస్తువులకు డిమాండ్ ఏర్పడుతుంది, ఉత్పత్తి తక్కువగా ఉంది. తర్వాత ఇక్కడ ఏమైతుంది? జనాభా వలన ఏమైతుంది? జీవన ప్రమాణం తగ్గిపోతుంది, నిరుద్యోగం పెరుగుతుంది,
ఇక్కడ వేరే అవాంఛనీయ ఫలితాలు ఏర్పడడానికి అభివృద్ధి చెందుతున్న అవకాశం ఉంది. ఈ జనాభా ప్రెజర్ వల్ల, జనాభా ఒత్తిడి వలన ఇది జరుగుతుందని మనం చెప్పవచ్చు. ఆదాయ సంపద వినియోగాల్లో అసమానతలు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆదాయ సంపద వినియోగాలు అసమానతలు అధికంగా ఉంటాయి. జాతీయ ఆదాయ పంపిణీ సక్రమంగా ఉండదు. దేశ జనాభాలో అధిక ఆదాయ స్థాయి కలిగిన 10% ప్రజలు దాదాపు 3/100 జాతీయాన్ని, 20% ప్రజలు దాదాపు 50% జాతీయాన్ని పొందుతున్నారు. ఇక కింది 20% ప్రజలు 5% ఆదాయాన్ని మాత్రం, జాతీయ ఆదాయం పొందగలుగుతున్నారు. ఈ విధంగా సమాజంలోని అతి చిన్న వర్గము అత్యధికమైన జీవన ప్రమాణం కలిగి ఉండగా మిగతా వారు పేదరికంలో మ్రగ్గుతూ ఉన్నారు. ఉదాహరణకి మన భారతదేశంలో చెప్పుకోవచ్చు. అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో రిలయన్స్ మూలధనము ఇంతింతై వడుడింతై మరియు దానింతై నభోవితిపైన అంతే, అంటే లక్షల కోట్ల సంపద అంతా పెరుగుతుంది. కానీ భారతదేశ జనాభా 121 కోట్లు ఉంది. 121 కోట్లకి ఎంతమంది ఉంది అంటే అతని సంపదే అందరి దగ్గర, అంటే ఇప్పుడు ఏముంది, 50 కోట్లు 70 కోట్ల ప్రజల ఆస్తి కన్నా రిలయన్స్ వల్ల సంపదే ఎక్కువైంది అనమాట. ఇక్కడ ఆదాయ సంపదలో అసమానతలు ఎక్కువగా ఉన్నాయి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో. ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళు కేవలం వాళ్ళు జీవనాధారానికే వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారు? 72%, ఏది 78% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. కేవలం వాళ్ళు జీవనం కోసమే పోరాడుతున్నారు. ఎప్పుడు వాళ్ళు ఈ ఆదాయాలు వాళ్ళ సంపద పెరిగేది ఎప్పుడు, ఆదాయాలు పెరిగేది ఎప్పుడు? కాబట్టి ఆదాయ సమర్థతలు ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న దశలో మనం గమనించవచ్చు అని మనం చెప్పుకోవచ్చు. జననాల మరణాల రేట్లలో వ్యత్యాసం. అభివృద్ధి చెందుతున్న దేశాలలో జనసాంద్రత, జననాల రేటు, శిశు మరణాల రేటు అధికంగా ఉండటం, మరణాల రేటు ప్రజల ఆయుర్దాయం తక్కువ ఉండడం వల్ల వంటి లక్షణాలు గమనించవచ్చు. అధిక జనసాంద్రత వల్ల భూమి, ఇతర సహజ సంపదలపై ఒత్తిడి పెరుగుతుంది. మొత్తం జనాభాలో 54% ప్రజలు పనిచేసే వయోవర్గం, అంటే 15 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు గలవారు ఉన్నారు. దాదాపు 40% జనాభా పిల్లలు 14% వర్గం ఉన్నారు. అంటే పిల్లల ప్రాతినిధ్యం అధికంగా. దీనివల్ల పరాధీనత ఒత్తిడి అధికమవుతుంది. ఇక్కడ ఏముందంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ యువత జనాభా ఎక్కడుంది? భారతదేశంలో ఉంది. అంటే మనం అనుకున్నాం ఫస్ట్లోనే మొదటగానే అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు అంటే అల్ప వినియోగము, అల్ప శ్రామిక వినియోగము, అల్ప సహజ వనరుల వినియోగం. అది మనకి లక్షణం. అంటే ఇక్కడ ఉంది కానీ వాళ్ళకి పనిచేసేదానికి లేవు అనమాట. అక్కడ జనాలు అంటారు. అక్కడ వల్ల ఏం జరుగుతుంది? జననాలు ఎక్కువ ఉన్నాయి, మరణాల రేటు తక్కువ ఉన్నాయి, జనసాంద్రత ఎక్కువ ఉంది. దీనివల్ల ఏమవుతుంది? పరాధీనత ఒత్తిడి అధికమవుతుంది. వాళ్ళ సంపద ఈ దేశాలలో ఈ జనాల మరణాల వ్యత్యాసం వలన ఈ పరాధీనత ఒత్తిడి అధికం అవుతుందని మనం చెప్పగలము. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ప్రత్యేకంగా గోచరించే లక్షణం ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ. మనం చెప్పుకున్నాం ఇంతకుముందు డ్యూయల్ సిస్టమ్ అని. ఆధునిక రంగము, జీవనాధార రంగం. ఆధునిక రంగం అభివృద్ధి సాధించి ఉంటుంది. ఇతర పారిశ్రామిక రంగ అభివృద్ధి యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానము అభివృద్ధి చెంది ఉంటాయి. అక్షరాస్యత, పట్టణ వాతావరణము, బ్యాంకింగ్ అభివృద్ధి చెంది ఉంటుంది. జీవనాధార రంగం వెనుకబడి ఉంటుంది. ఇతర నిరక్షరాస్యత, వస్తు వినిమయము అమల్లో ఉంటుంది. మహిళలు ఉద్యోగాల శాతం తక్కువ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో ఒకవైపు అభివృద్ధి సాధించి మరొక వైపు వెనుకబడి ఉంటుంది. ఈ లక్షణం మరి ఏ ఇతర దేశాల్లో కనిపించదు. అంటే ఇక ఆర్థిక ద్వంద్వత్వం అంటే అభివృద్ధి చెందుతున్న భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఏమి ఆధునిక రంగం. ఇక్కడ ఎందుకు ఆధునిక రంగము అంటే మనం అనుకున్నాం 32% మెట్రోపాలిటన్స్ 10 సిటీలు ఉన్నాయి. ఇక్కడ మనం 10 సిటీలు గమనిస్తే ఎక్కువ జనాభా ఉన్న సిటీ ముంబై 2 కోట్లు ఉంది. అక్కడ అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఒకవైపు అక్కడే స్లమ్ ఏరియా ఉంది, మురికి వాడలు ఉన్నాయి. వాళ్ళ జీవనాల కోసం పడుతున్నాయి. పట్టణాల్లో కూడా ఒకవైపు అంటే కొంతమంది మొత్తం ప్రజలు
దాదాపు అంటే 20% మంది ప్రజలు, 30% మంది ప్రజలు ఆధునిక రంగంలో జీవిస్తుంటే, మిగతా ఎక్కువ మంది స్లమ్ ఏరియాల్లో, మురికివాడల్లో జీవిస్తున్నారు. అదే మన గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే మనము, అంటే ఇక్కడ ఏమి 68% అంటే 32%. 68% గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు జీవనాధార రంగం. అంటే వాళ్ళకి ఎక్కడేముంటుంది అక్కడ, వాళ్ళకి నిరక్షరాస్యత. ఎక్కువ స్త్రీలొచ్చేసి నిరక్షరాస్యతతో ఉంటారు. వాళ్ళకు మహిళా ఉద్యోగులు చేయరు వాళ్ళంతా. వాళ్ళ వ్యవసాయం మీద ఆధారపడ్డారు. వ్యవసాయ రంగంలో ఆదాయం తక్కువ. కాబట్టి ఇక్కడ ద్వంద్వ ఆర్థిక వ్యవస్థలు మనం కనిపించు. ఈ లక్షణం మరే దేశంలో మనకి కనిపించదు మనం చెప్పవచ్చు. మన దేశంలో ముఖ్యంగా ఈ లక్షణం మనం చెప్పుకోవచ్చు. ఉద్యమిత్వ కొరత. ఉద్యమిత్వం అంటే ఏమి ఇక్కడ? ఉద్యమిత్వము అంటే ఆంట్రప్రెన్యూర్‌షిప్. ఇక్కడ సుంపిటర్, ఆర్థికవేత్త సుంపిటర్ ప్రకారము చాలా బాగా పట్టభద్రులైన యువత, విజ్ఞానం ఉన్న యువత తన సొంత కాళ్ళపై నిలబడి కొత్త ఆలోచనలతో స్టార్టప్‌లు స్టార్ట్ చేసి, అంటే ఇక్కడ ఏమి కొత్త ఆలోచనలతో, కొత్త ఆలోచనలు ఇప్పుడు రెడ్ బస్ గాని, ఆ తర్వాత ఏది అభి బస్ గాని, ఇట్లా కొత్తగా ఆంట్రప్రెన్యూర్‌షిప్ అంటే ఒక సాఫ్ట్‌వేర్ గాని, ఏదైనా గాని ఆంట్రప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ చాలా తక్కువ ఉంటాయి నైపుణ్యాలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో. భారతదేశంలో కూడా ఈ ఉద్యమిత్వ లక్షణాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే దానికి సాంఘిక, ఆర్థిక పరిస్థితులు ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా ఉంటాయి. నవకల్పనలు ప్రోత్సహించేవి ఉండవు. నవకల్పనలు ప్రవేశపెట్టినది ఎవరు? సుంపిటర్. నవకల్పనలు అంటే ఏమి? ఇక్కడ చదువుకున్న యువత, ఇప్పుడు ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన ఉంది భారతదేశంలో. అంటే 1,00,00,000 మందికి యువతకు శిక్షణ ఇచ్చి, వాళ్ళ సొంత కాళ్ళపై వాళ్ళే నిలబడి ఒక ట్రైనింగ్ శిక్షణా కేంద్రాలు, ఒక సంస్థ పెట్టడము, ఒక వ్యాపారం ఏదైనా చేసుకోవడము, చేయాలని ప్రయత్నిస్తున్నది. అంటే ఇక్కడేమో అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేక, వాళ్ళ ఏదో ఒక ప్రతి ఒక్కరి ఒక ఇంక్యుబేషన్, ఒక ఐడియాను, ఒక సాంకేతిక నైపుణ్యంలో శిక్షణ ఇచ్చి, వాళ్ళు ఒక ఉద్యమదారులుగా ప్రోత్సహిస్తుంది. ఏది? ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన, దీన్ దయాళ్ యోజన. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? యువతను ఒక ఉద్యమదారులుగా తయారు చేస్తున్నాయి. తెలంగాణలో టీ హబ్, తర్వాత కొన్ని టాస్క్ మన డిగ్రీ కాలేజీల్లో, ఎస్పెషల్లీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో తెలంగాణ స్కిల్ నాలెడ్జ్ సెంటర్ మామూలు టాస్క్ ద్వారా విద్యార్థులకి సాఫ్ట్ స్కిల్స్, తర్వాత కంపెనీలతో ఇంటర్వ్యూస్ చెప్పి, వాళ్ళలో డిగ్రీ చదివేటప్పుడే వాళ్ళలో ఒక ఉద్యమిత్వం, ఒక ఐడియా, మనం కూడా ఒకటి ఏదైనా పని సొంతకాలంగా చేసుకోవచ్చు అనే అవన్నీ ఐడియా, కంపెనీలో పనిచేసే ఐడియా, ఇవన్నీ స్టార్ట్అప్స్ అన్ని కూడా ఇప్పుడు ప్రతి మన దాంట్లో ఉండే దాంట్లో దేశంలో ఉన్న ప్రతి జిల్లాలో కూడా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్, పారిశ్రామిక కేంద్రాలు అని. ఈ పారిశ్రామిక కేంద్రాల ద్వారా ఎవరైతే ఔత్సాహికులైన యువతకి, వాళ్ళకి ఏ వ్యాపారం చేస్తారో, కొవ్వొత్తుల వ్యాపారం కావచ్చు, ఏదైనా ఒకటి వ్యాపారం, ఆ వ్యాపారం మీద ఉండే తగు శిక్షనిచ్చి ఉద్యమదారులు తయారు చేస్తున్నారు భారతదేశంలో. అంటే ఇక్కడ ఏముంది అంటే, భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉద్యమిత లక్షణాలు తక్కువ. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు సొంతంగా ఎందుకు రిస్క్, ఎందుకు మనము ఏది అంటే ఇక్కడ మనకు ఎప్పుడైనా ఫస్ట్ లాభం అంటే ఉద్యమితం అంటే ఇక్కడ, అదే విదేశాల్లో అయితే ఒక ప్రయత్నం చేద్దాము అని. కానీ ఇక్కడ ఉద్యమితం ఎందుకు తక్కువ ఉంటుందంటే, వాళ్ళు పెరుగుతున్న వాతావరణంలో ఉద్యమిత్వం తక్కువ ఉంటుంది. నవకల్పనలు అంటే కొత్త న్యూ థాట్స్ అనమాట. యాన్ ఐడియా చేంజ్ యువర్ లైఫ్ అని. ఒక ఆలోచన అంకురాలు, ఒక న్యూ స్టార్టప్స్, ఇవన్నీ కూడా ఉద్యమదారులను ప్రోత్సహించిన ఆవశ్యకత. ఉద్యమత్వం శిక్షణ ఇచ్చి ప్రభుత్వము ప్రయత్నిస్తున్నది. ఈ ఉద్యమిత్వాన్ని అభివృద్ధి చెందుతున్న, ఎస్పెషల్లీ ప్రత్యేకించి ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎంతో మంది యువత ఉన్నారు. ఆ యువతలో ఉద్యమిత్వం కొరతగా ఉండడం వలన పారిశ్రామిక పరిశ్రమలు స్థాపించలేక ఆ యువత నిరుద్యోగంలోనే ఉంటున్నది, ఉద్యమిత్వం కొరతగా ఉండేసి. సాంఘిక పరిస్థితులు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సాంఘిక పరిస్థితులు అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఏమేమి ఉన్నాయి చూద్దాం, ఒకటి మనం చర్చించుకున్నాము. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో సాంఘిక పరిస్థితులు
ఆర్థిక అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాయి. ఉత్పత్తి కారకాల గమనశీలత లేకపోవడము, ప్రాచీన ఆచార సాంప్రదాయాలు పాటించడం వంటి, అంటే ఇక్కడ ఏమి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. మొదటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంటే ఇప్పుడు లేదు, ఇప్పుడు దాదాపు తగ్గిపోతుంది పరిమితి కుటుంబ వ్యవస్థ, న్యూక్లియర్ ఫ్యామిలీ. ఉమ్మడి కుటుంబ వ్యవస్థల వలన ఏమైతుందంటే ఇక్కడ ఎవరో ఇద్దరు ఆదాయంతో మొత్తం కుటుంబం అంతా సాగదీస్తుంటారు. దానివల్ల ఏమైతుంది, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటారు. అంటే అభివృద్ధి చెందుతూనే ఉంటుంది కానీ అది వెనకబడి ఉంటుంది వాళ్ళ అంటే విద్యాపరంగా, వాళ్ళ జీవన ప్రమాణ పరంగా, ఆ సమాజంలో స్థితి పరంగా వెనుకబడి ఉంటారు. కుల మత భేదాలు, ఎన్నో కులాలు భారతదేశంలో అభివృద్ధి చెందిన దేశంలో ఎక్కడేమి వీడు ఉన్నతస్తుడు, వీడు వెనుకబడిన వాడు, ఈ కులమత భేదాల వలన కూడా అభివృద్ధి కొద్ది ఆటంకం. దైవభక్తి, పాపభీతి, అంటే ఇవన్నీ మూఢనమ్మకాలు. ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాయి. న్యాయ వ్యవస్థ కానీ, అధికార వ్యవస్థ కానీ కొద్దిమంది చేతుల్లో ఉండడం, అన్యాయం అవినీతి ఎక్కువగా ఉండడం, విదేశీ చొరబాటుదనం, శాంతి భద్రతల సమస్య, రాజకీయ ప్రతిష్టంభన, ప్రాంతీయ వైషమ్యాలు ఈ దేశాల్లో గోచరించుతున్నవి. గున్నార్ మిర్దాల్ ఉద్దేశం ప్రకారము మూడవ ప్రపంచ దేశాల్లో సాంఘిక వ్యవస్థ ఆర్థికాభివృద్ధికి ఎక్కువ ఆటంకంగా ఉన్నది. ఇక్కడ ఏమవుతుంది, ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎప్పుడైతే పేదరికం, నిరుద్యోగం ఉందో వీళ్ళు ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారు. వాళ్ళే వాళ్ళ దేశాలని నాశనం చేసేదానికి ఒకవైపు జరుగుతున్నది. ఒకవైపు ఈ పేదరికం వలన ఏమైతున్నారు, అక్కడ వాళ్ళ ప్రజలు వచ్చేసి అశాంతికి లోనైపోయి నక్సలైట్లుగా, తర్వాత అసాంఘిక శక్తులుగా మారుతున్నారు. అందుకే సమస్యలకే సమస్య నిరుద్యోగ సమస్య అన్నాడు వివి గిరి గారు. అంటే ఇక్కడ ఏమైతుంది అంటే ఇక్కడ ఈ అంశాలన్నీ కూడా, అంటే ఇక్కడ దీనివల్ల ఏమైతుంది, శాంతి భద్రతల సమస్య ఎందుకు వస్తుంది, ఇక్కడ రాజకీయ ప్రదర్శన. ఇంకోటి నిరుద్యోగం ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ నిరుద్యోగం, ప్రభుత్వాలు ఉద్యోగాలు భర్తీ చేయడల్లా, ప్రభుత్వాలు ఉద్యోగాలన్నా భర్తీ చేయాలా, లేకపోతే వాళ్ళకి యువతకి శిక్షణ ఇచ్చి వాళ్ళకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఎప్పుడైతే స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తే గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ పారిశ్రామికీకరణ ఎక్కువ జరగాల. ముఖ్యంగా ఇప్పుడు భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారము 73% అక్షరాస్యత ఉంది. అందులో మహిళల అక్షరాస్యత 64% ఉంది. అంటే 36% ఇంకా నిరక్షరాస్యులుగానే ఉన్నారు. ఎప్పుడైతే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని, మహిళలు ఎక్కువ ఉద్యోగ రంగంలో కానీ, మహిళలు ఎక్కువ విద్యావంతులు అయితే గన కేరళలో ఉన్నారు, అక్కడ ఆదాయము అంత పెరిగి సాంఘిక పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడైతే మహిళ అక్షరాస్యులు అయితే ఉంటుందో అక్కడ మూఢనమ్మకాలకు తక్కువ చోటు ఉంటుంది, ప్లస్ అసాంఘిక పాపభీతి, దైవభక్తి కూడా తక్కువ ఉంటుంది. ఎప్పుడు ఎడ్యుకేటెడ్ అయితే మొత్తం అంతా ఇవన్నీ కూడా కుల మతాలు, ఇవన్నీ కూడా కుల మతాలు అభివృద్ధికి ఆటంకంగా ఉంటున్నాయి. ఎందుకు ఆటంకంగా ఉన్నాయంటే నారో మైండెస్, తక్కువ బుద్ధి. ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇవన్నీ సమస్యలు ఉండడం వలన ముఖ్యంగా పేదరికం, ఈ సాంఘిక పరిస్థితుల వల్ల ఏమైతాయి, ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎప్పుడైతే వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటారు. ఎప్పుడైతే ఏమైపోతాయి, ఇక్కడ వాళ్ళు ఎప్పుడైతే పేదరికం మగ్గుతున్నారో వాళ్ళ సాంఘిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంటుంది. వాళ్ళ యువత కూడా నిరుద్యోగులై ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అంతగా మాత్రం ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఎప్పుడు అందుకు అభివృద్ధికి ఆటంకమే వాళ్ళంతా. వాళ్ళు ఏదైనా చేయొచ్చు, దేశాన్ని, నాకు ఈ దేశం ఏమిచ్చింది, నా దేశం ఏముంది అట్లా అని ఉండదు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది ఎక్కడంటే యువతలో నిర్వీర్యము, అశాంతి వాళ్ళకి రాకూడదు. గ్రామీణ పని చేసే వాళ్ళకి పని ఉండాలా, విద్యావంతులకు ఏదో ఒక ఉపాధి, ఏదో ఒక రకంలో ఉపాధి ఉంటే ఈ సాంఘిక పరిస్థితులన్నీ సర్దుబాటు. అంటే ఈ సాంఘిక పరిస్థితులు ఎప్పుడైతాయి, ఎప్పుడు మహాత్మా గాంధీ కలగన్నాడేమి, మన భారతదేశ ప్రత్యేక దృష్ట్యా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నది. ఇండియా లైవ్స్ ఇన్ రూరల్ ఇండియా. ఎప్పుడైతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందో పట్టణ స్థాయిలో, అప్పుడు ఈ సమస్యలు, ఈ పరిస్థితులు అనేవి భారతదేశం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పడం జరిగింది. దానికి కొనసాగింపుగా పురా ఎవరు, డాక్టర్ మాజీ రాష్ట్రపతి అయినా కూడా కీర్తిశేషులు డాక్టర్ అబ్దుల్ కలాం, ప్రొవైడ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. అంటే పట్టణ ప్రాంతాల్లో ఎటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయో
అన్ని మౌలిక సదుపాయాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా రవాణా సౌకర్యాలు, విద్యుత్ సౌకర్యాలు, స్ టెలిఫోన్‌లు సౌకర్యాలు, ఇంటర్నెట్ సౌకర్యము, విద్యా సౌకర్యము, వైద్య సౌకర్యము, తర్వాత మంచినీటి సౌకర్యాలు, పారిశుద్ధ్య సౌకర్యాలు ఇవన్నీ ఉన్నప్పుడు అంటే పట్టణ సౌకర్యాలు కూడా గ్రామీణ స్థాయిలో ఉన్నప్పుడు ఈ సాంఘిక పరిస్థితులు ప్రజలు పాటించక సాంఘిక పరిస్థితులు అప్పుడు ఆటంకం కావు. ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందుతుందో ఆటోమేటిక్‌గా భారతదేశం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా ఈ సాంఘిక పరిస్థితులు అభివృద్ధికి ఆటంకాలుగా మారకూడదు అంటే అక్షరాస్యత పెంచాలి, నిరక్షరాస్యతను నిర్మూలించాలి, పేదరికాన్ని నిర్మూలించాలి, నిరుద్యోగాన్ని నిర్మూలించాలి, తర్వాత ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. ఈ అంశాలంతా ఉన్నప్పుడు ఈ సాంఘిక పరిస్థితులు అభివృద్ధికి ఆటంకం కాకుండా అభివృద్ధికి సహకరించే పరిస్థితులుగా మనం మారతాయని మనం చెప్పవచ్చు. మొత్తం మీద ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు గమనిస్తే ఇంతవరకు మనము అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాల గురించి తెలుసుకున్నాము. ఏమి అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఇంతవరకు దాని లక్షణాలు ఏముంటాయి ఇక్కడ మనం అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే మనం చెప్పుకున్నాం. ఇంతవరకు ఏముంది ఇక్కడ ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు ఏమి? తలసరి ఆదాయము, జాతీయ ఆదాయము, అభివృద్ధి రేట్లు తక్కువగా ఉంటాయి, వ్యవసాయ ప్రధాన దేశంగా ఉంటూ పారిశ్రామికంగా సాంకేతికంగా వెనుకబడి ఉండి ఉత్పాదక శక్తి తక్కువగా ఉంటూ పెట్టుబడి తగినంత లభించక ప్రాథమిక వస్తువులు ఎగుమతి చేస్తూ పారిశ్రామిక యంత్రాలు దిగుమతి చేసుకుంటూ విదేశీయ మార్గద్రవ్యం లోటు ఉంటూ సాంప్రదాయక ఉత్పత్తులు వాడుకలో ఉంటూ నిరక్షరాస్యత, సాంకేతిక పరిజ్ఞానం కొరత, జనాభా ఒత్తిడి, అల్ప ఉద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత వంటి లక్షణాలు ఉండటాన్ని మనము అల్పాభివృద్ధి చెందిన మనం గమనించవచ్చు. కాబట్టి ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు అధిగమించాలంటే అంటే ఈ దేశాలు అభివృద్ధి చెందిన దేశం వైపు పయనించాలంటే కొన్ని సమస్యలన్నీ తెలుసుకొని అంటే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలి, సేవా రంగం అభివృద్ధి చెందాలి, పేదరికం తగ్గించాలి, నిరుద్యోగాన్ని నిర్మూలించాలి. అప్పుడే ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా మారగలవని మనం చెప్పవచ్చు.